సో, నిన్నటి వీడియో సబ్జెక్ట్ అగ్రిమెంట్, ఈ రోజు కూడా సబ్జెక్ట్ అగ్రిమెంట్. మరి సబ్జెక్ట్ దేంతో అగ్రిమెంట్ అవుతుంది? వర్బ్. సబ్జెక్ట్ సింగులర్ లో ఉంటే వర్బ్ కూడా సింగులర్ లో ఉండాలి. సో మనకు సబ్జెక్ట్ ఏంటి? ద పీపుల్ ఆఫ్ దిస్ టౌన్ ఎడ్యుకేటెడ్. మరి ద పీపుల్ అనేది సబ్జెక్ట్, మరి పీపుల్ అనేది ప్రజలు. సింగులరా ప్లూరలా? సింగులర్. ప్లూరల్ ఏది చెప్పండి? ప్లూరల్. కాబట్టి మనకు వర్బ్ తో అగ్రిమెంట్ అవ్వాలి ఇది. మరి ప్లూరల్ కాబట్టి ఈజ్ వస్తుందా? రాదు. సింగులర్ కు ఈజ్ వస్తుంది. ఆర్ వస్తుందా? ఎగ్జాక్ట్లీ వస్తుంది. ప్లూరల్ కు ఆర్ వస్తుంది. ఈజ్ వస్తుందా? రాదు. మరి విల్ బీయింగ్ వస్తుందా? రాదు. కాబట్టి ఆన్సర్ మనకి ఆర్. సో సబ్జెక్ట్ దేంతో అవుతుంది? వర్బ్. నెక్స్ట్, హౌ మెనీ the consonant. How many pieces? Yeah. So ఇక్కడ pieces అనేది సింగులర్ ఆ ప్లూరల్? సో ఇక్కడ pieces అనేది ప్లూరల్. కాబట్టి మనం ఇక్కడ do, does, have, has. మరి pieces ను చేస్తాం. సబ్జెక్ట్ ఏంటి? ద కన్సైన్మెంట్. కాబట్టి ఇది సింగులరా ప్లూరలా మనం ఇక్కడ చూస్తాం, అందుకే మిస్టేక్ చేస్తాం. కాబట్టి ద కన్సైన్మెంట్ అనేది మనకు సింగులర్ కాబట్టి డు వస్తుందా? రాదు. ప్లూరల్ కు డు వస్తుంది. డస్ వస్తుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ వస్తుంది. నెక్స్ట్, హ్యాస్ కానీ హ్యావ్ కానీ రాదు. కాబట్టి మనం ఇంకో వీడియో, ఆల్ ద బస్ having between 10 p.m. and 5 a.m. has been cancelled. ఇక్కడ ఆల్రెడీ has been cancelled. మరి తప్పు ఉన్నదాన్ని గుర్తించమంటుండు. ఇది ఇక్కడ మనకు చూడండి, నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్. ఇందులో మనం అవసరం లేదన్నాడు. verb been cancelled. మరి ఇది యాక్చువల్ ద ఆల్ బస్సెస్ లీవింగ్ బిట్వీన్ 10 AM అండ్ 5 PM. అయిపోయిన పని. ఇది సింపుల్ ప్రెజెంట్ కాదు, సింపుల్ పాస్ట్. అయిపోయిన పని కాబట్టి పాస్ట్ లో ఉండాలి యాక్షన్. కాబట్టి ఇక్కడ వర్బ్ బీన్ క్యాన్సల్. వర్బ్ బీన్ అనేది రాదు కాబట్టి ఇది కూడా కాదు. మరి ఏమొస్తుంది? వర్బ్ క్యాన్సల్. ఎస్, వర్బ్ క్యాన్సల్, బీన్ క్యాన్సల్. అంటే ఇది మనము హ్యాస్ బీన్ గా రాదు కాబట్టి మనకి ఎందులో ఉంటుంది? ఆబ్జెక్ట్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయినప్పుడు యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ కి వెళ్ళిపోవాలి. యాక్టివ్ వైజ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గా మారుతుంది. బీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం, బీ ఫార్మ్స్ V3 యూజ్ చేస్తాం. సో ఇలా మనము ఇదనేది మనకు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఏంటి? వర్డ్ క్యాన్సర్డ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ద న్యూ ఫ్యాక్ట్స్ హీ, ఇక్కడ ఒక్కొక్క సెంటెన్స్. నెక్స్ట్, హ్యాస్ డిస్కవర్డ్, ఇది బి అన్నట్టు. నెక్స్ట్, డిస్కవర్డ్ అండ్ ద న్యూ ఆర్గ్యుమెంట్స్, హీ వాస్ అడ్వాన్స్డ్. సో హ్యాస్ నాట్ చేంజ్డ్ మై ఒపీనియన్. ఇందులో తప్పు ఉన్నదాన్ని గుర్తించమండు. ఏ తప్పు ఉందా? ద న్యూ ఫ్యాక్ట్స్. సబ్జెక్ట్ ఏంది ఇందులో? ద న్యూ ఫ్యాక్ట్స్ సబ్జెక్ట్. మరి ఇంకో సబ్జెక్ట్ అండ్ న్యూ ఆర్గ్యుమెంట్స్. రెండు సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి న్యూ ఫ్యాక్ట్స్, న్యూ ఆర్గ్యుమెంట్ రెండు సబ్జెక్ట్ కాబట్టి ఈ రెండు ప్లూరల్ లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వర్బ్ సబ్జెక్ట్ ప్లూరల్ లో ఉన్నప్పుడు వర్బ్ ఎందులో ఉండాలి? ప్లూరల్. కాబట్టి మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి మరి? ఏనా, బీనా, సీనా, డీనా? సో ఇక్కడ మనకు has not changed my opinion. has not అనేది రాదు. మరి ఏమొస్తుంది? ఇదే తప్పు అన్నట్టు. హ్యావ్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ రావాలి, అదే తప్పు. ఇది సో మనం ఈ పార్ట్ నెక్స్ట్ మనం చూద్దాం. ద పోలీస్ అరెస్టెడ్ 2 young men but neither of them were responsible for robbery. సో ఇక్కడ మనకేంటి? 2 young men but neither them were for robbery.
ద పోలీస్ అరెస్టెడ్. ఇందులో మిస్టేక్స్ ఉన్నది ఏంటి? బట్ నైదర్ ఆఫ్ దెమ్, నైదర్ ఆఫ్ దెమ్, ఇది మిస్టేక్స్ అన్న. ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్ లో మనకు మిస్టేక్స్ ఏంటో అడిగింది. మరి మిస్టేక్స్ ఏంటి అంటే నైదర్ ఆఫ్ దెమ్, నైదర్ ఆఫ్ దెమ్ వర్. సో ఇక్కడ అగ్రిమెంట్ ఏంటంటే నైదర్ ఆఫ్ ప్లూరల్ నౌన్ రావాలి. ప్లూరల్ నౌన్ వచ్చింది. నైదర్ ఆఫ్ తర్వాత ఎగ్జాక్ట్లీ ప్లూరల్ నౌన్, ప్లూరల్ నౌన్. మరి ప్లూరల్ నౌన్ తర్వాత ఏం రావాలంటే సింగులర్ వర్బ్ రావాలి. ఇక్కడ సింగులర్ వర్బ్ రావాలి. సింగులర్ వర్బ్ రావాలి కాబట్టి ఇదే మిస్టేక్స్. కాబట్టి మనకు టు యంగ్ మ్యాన్ కాదు, బట్ నైదర్ ఆఫ్ వర్ అనేది మిస్టేక్స్. వాజ్ వస్తుంది. ఫర్ ద రాబరీ ద పోలీస్ అరెస్టెడ్. సో మనకు మిస్టేక్స్ ఆల్రెడీ ఇది, ఇవన్నీ కాదు, ఇదే మిస్టేక్స్ అన్నట్టు. కాబట్టి మనం ఇదే మిస్టేక్స్ ను మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎందుకు అనేది ఇంతకుముందు నోట్ కూడా పెట్టాడు. నైదర్ ఆఫ్ వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ రావాలి, నౌన్ ఆర్ ప్రొనౌన్, సింగులర్ వర్బ్ రావాలి. అది సబ్జెక్ట్ అగ్రిమెంట్. ఇంకోటి దిస్ కార్ గ్యాస్ అండ్ పెట్రోల్. మరి దిస్ కార్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ కాబట్టి రన్స్, రన్ వస్తుందా, ఈజ్ రన్ వస్తుందా, రన్. సో సింపుల్ ప్రజెంట్ కాబట్టి మనకు ఇక్కడ దిస్ కార్ అనేది సింగులర్ ప్రజెంట్ కాబట్టి సింగులర్ వర్బ్ రావాలి. బ్రింగ్ ప్లూరల్ వర్బ్, బ్రింగ్స్ సింగులర్ వర్బ్. అంటే ఎస్ వస్తే సింగులర్ వర్బ్, అది సింపుల్ ప్రజెంట్ లో ఇచ్చేస్తాం. టేక్ ప్లూరల్ వర్బ్, టేక్స్ సింగులర్ వర్బ్. నెక్స్ట్ బై సింగులర్ ప్లూరల్, బై సింగులర్, బైస్, బై ప్లూరల్, బైస్ సింగులర్. సో మీరు ఇక్కడ సింగులర్ వర్బ్ కాబట్టి సింగులర్ వర్బ్ రన్స్, కార్ సింగులర్ కాబట్టి రన్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ ఇది రైట్ ఆన్సర్, ఇది మిగతా అన్ని రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ సస్పెండెడ్ ద రియార్డ్స్ ఇన్ 1998. చిల్లర గొడవల్లో సస్పెండ్ అయ్యారట. విద్యార్థులు వచ్చింది అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అనేది, ఈ నెంబర్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్లీ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఏమొస్తుంది, ప్లూరల్ వర్బ్ రావాలి. ఇక్కడ ప్లూరల్ వర్బ్ రావాలి కాబట్టి ఇది నెంబర్ ఆఫ్ ఎప్పుడో జరిగిన సంఘటన కాబట్టి సింపుల్ ఫాస్ట్, సింపుల్ ఫాస్ట్ కాబట్టి వాజ్ కానీ వర్ కానీ రావాలి. వర్ ఉంది ఇక్కడ. సో ఇది ఓకే. మరి ఇది సింపుల్ ప్రజెంట్ కాదు, సింపుల్ ఏది కాదు కాబట్టి ఇది ఆన్సర్. సో మనం ఈరోజు చేసుకున్నది ఇంకోటి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యూ ఇంట్రడ్యూస్ స్పైసీస్ దట్ కెన్ పార్ట్ ఆఫ్ గివెన్ సెంటెన్స్. మనకు ఇందులో మిస్టేక్స్ ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యూ ఇంట్రడ్యూస్డ్ స్పైసెస్ దట్ కెన్ పార్ట్ ఆఫ్ గివెన్ సెంటెన్స్ దట్ కెన్ సక్సెస్ఫుల్లీ ఇన్వాల్వ్, దట్ కెన్ సక్సెస్ఫుల్లీ ఇన్వైటెడ్. సో మనకు యాక్చువల్లీ ఇందులో తప్పు ఉన్నదని గుర్తించమంటాడు. సో దట్ కెన్ బి సక్సెస్ఫుల్లీ ఇన్వైటెడ్, ఇన్వైటింగ్, సక్సెస్ఫుల్లీ ఇన్వైటెడ్. సో ఇక్కడ మనకు ఇక్కడ ఏంటంటే దట్ కెన్ సక్సెస్ఫుల్లీ ఇన్వైటెడ్ ఇలా ఇస్తున్నాం. మరి దీనికి రైట్ ఆన్సర్ ఏంటి? యాక్చువల్లీ ఇది స్పైసీస్ అనేది ప్లూరల్, ప్లూరల్ కాబట్టి మనకు ప్లూరల్ వర్బే రావాలి. మరి ఏమొస్తుంది? ప్లూరల్ వర్బ్ ఏంటి? ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది కాబట్టి ఇన్వైట్, దట్స్ ఆల్. ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వర్డ్. ఇవి కావు. ఇది మీకు పార్ట్ 2లో చెప్పాను. ఇంకా పార్ట్ 3లో చాలా సబ్జెక్ట్ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.